నమస్కారం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి తిథి నాడు వామన జయంతిగా భావించి శ్రీ మహావిష్ణువుని అర్చన చేయటం, శ్రీ మహావిష్ణువు వామనావతారానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని జపం చేసుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. బలిచక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కి దేవేంద్రుడికి సింహాసనం ఇప్పించటానికి శ్రీ మహావిష్ణువు అదితి గర్భమున దేవేంద్రుడికి సోదరుడిగా వామనావతారంలో ఆవిర్భవించినటువంటి పరమ పర్వదినం వామన జయంతి. వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఏ ధ్యాన శ్లోకంతో జపం చేసుకోవాలో మనకి మంత్రశాస్త్రంలో వర్ణించారు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః. వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ పూజా మందిరంలో ఉంచుకొని ఈ శ్లోకాన్ని జపించుకుంటూ వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తికి నమస్కారం చేసుకున్నట్లయితే ఆయన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా వామన జయంతి సందర్భంగా ఒక బంగారు పాత్రలో నీటిని తీసుకొని ఆ నీటిని వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి అర్ఘ్యంగా సమర్పించాలి. అలా వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి నీటిని అర్ఘ్యంగా ఇస్తున్నటువంటి తరుణంలో ఏ శ్లోకాన్ని జపం చేసుకోవాలో కూడా మనకి మంత్రశాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమస్తే పద్మనాభాయ నమస్తే జలశాయినే తుభ్యమర్ఘ్యం ప్రయచ్ఛామి బాలవామన రూపిణే అనే శ్లోకాన్ని జపించి బంగారపు పాత్రలో నీటిని తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పించాలి. అదేవిధంగా అర్ఘ్యాన్ని సమర్పించే సమయంలో ఇంకొక శ్లోకాన్ని కూడా జపించుకోవాలని మంత్రశాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమస్సార్ఘ్న ధనుర్బాణ పాణయే వామనాయ చ యజ్ఞభుక్ ఫలద్రాచ వామనాయ నమో నమః. ఈ రెండు శ్లోకాలు జపం చేసుకుంటూ వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఉన్నటువంటి చిత్రపటానికి ఎదురుగా అర్ఘ్యాన్ని సమర్పించటం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మనకు అనేక గ్రంథాలలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వామన జయంతి సందర్భంగా ఈరోజు ఎవరైనా బ్రాహ్మణుడికి పెరుగును దానంగా ఇచ్చినట్లయితే మీకున్నటువంటి సర్వదోషాలు తొలగించబడతాయని, అష్టైశ్వర్యాలను పొందవచ్చని కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కనుక శ్రీ మహావిష్ణువు దశావతారాలలో వామన రూపంలో అదితి గర్భమున దేవేంద్రుడికి సోదరుడిగా జన్మించిన ఈ పరమ పవిత్ర పర్వదినం నాడు వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసుకుంటూ ఏ శ్లోకాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః. అదేవిధంగా వామనమూర్తికి ఒక బంగారు పాత్రలో నీటిని తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఏ శ్లోకాలను జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. నమస్తే పద్మనాభాయ నమస్తే జలశాయినే తుభ్యమర్ఘ్యం ప్రయచ్ఛామి బాలవామన రూపిణే. ఇది ఒక శ్లోకం. ఇంకొక శ్లోకం నమస్సార్ఘ్న ధనుర్బాణ పాణయే వామనాయ చ యజ్ఞభుక్ ఫలద్రాచ వామనాయ నమో నమః. వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఉన్నటువంటి చిత్రపటానికి షోడశోపచార పూజను నిర్వహించండి. వామనమూర్తి ఆరాధన చేయండి. అలాగే ఎవరికైనా గొడుగును దానంగా ఇవ్వటం ద్వారా లేదా పెరుగును దానంగా ఇవ్వటం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆనందకరమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.